రేపటి నుంచి జరిగే డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, బీజేపీ నాయకులు ప్రధానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్, కేసీఆర్ ఇద్దరిని పక్కకు తీసుకెళ్లిన మోడీ వారితో ఏకాంతంగా ముచ్చటించడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు వ్యవహారం హాట్ గా సాగుతోంది. వారితో అదే విషయంపై మాట్లాడారా లేకపోతే ఇతర రాజకీయ అంశాలపై చర్చించారా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. మోడీ, కేసీఆర్, గవర్నర్ ప్రత్యేక సమావేశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, ముగ్గురి ఏకాంత చర్చలకు సంబంధించి కేవలం నోట్ల అంశమే అయి ఉంటుందా? ఇతర రాజకీయ అంశాలు ఏమైనా చోటు చేసుకునే అవకాశం ఉందా? ప్రధాని మోడీ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీకి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత మంత్రులను పరిచయం చేసిన కేసీఆర్ వాళ్లతో కూడా ఫ్లవర్ బొకేలు అందించారు. ఆ తర్వాత గవర్నర్, కేసీఆర్ వీళ్ళిద్దరిని కూడా అక్కడి నుంచి కొద్ది దూరంలోకి తీసుకువెళ్లి ఇద్దరి పైన చేయి వేసి ముఖ్యమంత్రి కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నోట్ల వ్యవహారం 500,000 రూపాయల నోట్ల రద్దు వ్యవహారం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ అంశం పైన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే ఈ రద్దు అంశం పైన ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి అనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ముగ్గురి మధ్య జరిగినటువంటి భేటీ అంశాలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాకపోయినప్పటికీ వీళ్ళిద్దరిని మాత్రమే పక్కకు తీసుకువెళ్లి మాట్లాడడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. మరి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇటీవలే ముఖ్యమంత్రిని ఢిల్లీకి తీసుకొని మాట్లాడిన మోడీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇద్దరిని పక్కకు తీసుకువెళ్లి మాట్లాడిన సందర్భం మాత్రం ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. నోట్ల రద్దు అంశమేనా, మరి అంతర్గత భద్రతకు సంబంధించి ఇవాళ మొదలైనటువంటి సదస్సు ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు జరుగుతుంది. రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగేటువంటి సమావేశంలో ప్రత్యేకంగా మోదీ పాల్గొంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్రవాద సమస్య ఎత్తుమీరిపోయింది. కాబట్టి ఆ అంశాలకు సంబంధించి గవర్నర్ నుంచి ఏమైనా సమాచారం రాపించారా అనేటువంటి కూడా ఒక కోణ నుంచి ప్రస్తుతం సమాచారం అందుతోంది. ప్రధానంగా మాత్రం నోట్ల రద్దు అంశంపైనే 2 రాష్ట్రాల్లో ఏ రకంగా వ్యవహరిస్తున్నారన్న దానికి సంబంధించి మాత్రమే వీళ్ల నుంచి సమాచారం స్వీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఏ సందర్భంలోనైనా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చినప్పుడు కానీ మీడియాను, ఇతర వ్యక్తులు ఎవరిని ఆ ప్రాంతంలోకి అనుమతించారు. కానీ మొదటిసారిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చే సందర్భంలో, కాన్వాయ్ వెళ్లేటువంటి సందర్భంలో మీడియాను ప్రత్యేకంగా అనుమతించడం, అలాగే ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారులో కూడా లైట్ తానే స్వయంగా కారులో వేసుకొని బయట ఉన్నటువంటి వ్యక్తులకు చేయి ఊస్తూ వెళ్లిన సందర్భం కూడా ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి నేషనల్ పోలీస్ అకాడమీకి కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే. కానీ మోడీ ప్రయాణించాల్సినటువంటి సమయం కేవలం 6 నుంచి 7 నిమిషాలు. కానీ సుమారు 20 నిమిషాలకు పైగా ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకున్నటువంటి సమయం. అంటే జనం పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేషనల్ పోలీస్ అకాడమీ వెళ్లేంత వరకు కూడా ఇరువైపులా చాలా మంది ఉన్నారు. మోడీని చూసేందుకు కావచ్చు, మోడీ నోట్ల రద్దు తర్వాత ఆయనను చూడడానికి జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చినటువంటి సందర్భం కావచ్చు. వాళ్లను చూసేందుకు మాత్రమే ఆయన వాహనాల కాన్వాయ్ ని స్లోగా వెళ్లనిచ్చారు అనేటువంటి అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి మాత్రం ఎయిర్పోర్ట్ లో గవర్నర్ ను, అటు కేసీఆర్ ఇద్దరి పైన చేయి వేసి పక్కకు తీసుకువెళ్లినటువంటి సందర్భం చాలా కీలకమైనటువంటి అంశం. నోట్ల రద్దీనా లేదంటే మరేదైనా కారణాలు ఉన్నాయనేటువంటిది. శర్మ, మీరు చెప్తున్న అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా దాదాపు 3 రోజులు ప్రధాని షెడ్యూల్ ఉంది. ఎయిర్పోర్ట్ లోనే ఎంతసేపు వీళ్ళ భేటీ జరిగింది? ఎయిర్పోర్ట్ లోనే ఈ అంశాలు పక్కకు తీసుకెళ్లి మాట్లాడాల్సిన అంశాలే ఉంటాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? 6:25 చండీగఢ్ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత ఆయనకు గవర్నర్ అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళిద్దరు కూడా ఘనమైన స్వాగతం పలికారు. ఆ తర్వాత
పక్కకు తీసుకువెళ్లి కేవలం 3 నిమిషాలు మాత్రం గవర్నర్ ను కేసీఆర్ ను వీళ్ళిద్దరిని కూడా మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ వాళ్ళందరినీ మిగతా వ్యక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరి నుంచి కూడా స్వాగతం తీసుకుని ఆయన కాన్వాయ్ బయటికి వచ్చింది. అంతా కూడా ఒక 15 నిమిషాల పాటు సాగినటువంటి అంశం. ఆ తర్వాత ఇవాళ ఆయన నేషనల్ పోలీస్ అకాడమీలో ఉండేటువంటి ప్రత్యేక గెస్ట్ హౌస్ లో ఆయన బస చేస్తారు. 8 నుంచి 9 గంటల మధ్య ఆయన ఐపీఎస్ లతో కలిసి విందు చేస్తారు. ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటారు. రేపు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఐపీఎస్ అధికారులు చేసేటువంటి యోగా కార్యక్రమంలో కూడా మోడీ పాల్గొంటారు. ఆ తర్వాత కొద్దిసేపు ఇతరత్ర ఆయన వ్యక్తిగత అంశాలన్నీ కూడా పూర్తయిన తర్వాత 8:30-9 గంటలకు ప్రారంభమయ్యేటువంటి సదస్సు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మోడీ పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంతర్గత సమస్య అన్నది భద్రతాపరమైనటువంటి సమస్య చాలా కీలకంగా మారింది. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి కావచ్చు, అంతర్గతంగా తీవ్రవాద సమస్య పెచ్చు మీరిపోయింది. కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీన్ని నిరోధించడానికి ఏ చర్యలు తీసుకోవాలన్న ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి చర్చ జరగబోతుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన 5 గంటలకు సమావేశం పూర్తయ్యాక నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తారు. మళ్ళీ ఎల్లుండి కూడా ఈ సమావేశంలో చివరి రోజున జరిగేటువంటి సమావేశంలో కూడా చర్చ జరగబోతోంది.